నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే వంగవీటి రాధా గారు వైసీపీలో చేరుతారనే సమాచారం మనం విన్నది కానీ ఇప్పుడు మళ్ళీ చేరట్లేదు నేను టీడీపీలో ఉంటాను అని చెప్పేసి వార్త వినిపిస్తుంది అసలు ఏం జరిగింది సార్ అంటే యాక్చువల్గా వంగవీటి రాధా గారు కొడాల నాని గారు వల్లభనేని వంశీ గారు ఈ ముగ్గురు మంచి మిత్రులు క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అది అందరికీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ మన బాగా ఆ రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే ఇది ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ముగ్గురు డిఫరెంట్ భావజాలం ఉంటే ఉండొచ్చు కానీ ముగ్గురు మంచి మిత్రులు మొదటి నుంచి కూడా కలిసి బిజినెస్లు కానీ లేదా కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం కానీ రీసెంట్గా రాధా గారి పెళ్లికి వీళ్ళిద్దరూ వెళ్ళడము అక్కడ పార్టీలకు అతీతంగా కలుసుకోవడము అన్నీ జరిగాయి. అయితే ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళు డిఫరెంట్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా అంటూ ఇద్దరు ఒక సామాజిక వర్గం రాధా గారు వేరే సామాజిక వర్గం అంత మిత్రులుగా ఉన్న వాళ్ళు కొడాల నాని గారు మొదటి నుంచి వైసీపీలో ఉండడము అక్కడ చంద్రబాబు గారికి కానీ టీడీపీకి కానీ బాగా తిట్టడము ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా యాత్రలకు వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో వంశీ గారిని ఆలింగనం చేసుకున్న సందర్భంలో చాలా విమర్శలు వినిపించాయి. అప్పుడు వంశీ గారు ఖండించారు నేనేం వైసీపీలోకి వెళ్ళట్లేదని. కానీ రీసెంట్గా వచ్చిన వార్తలు తర్వాత జరిగిన సమీకరణాల్లో వంశీ గారు కూడా వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అంటే దానికి సానుకూలంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు ముగ్గురు మిత్రులు కాబట్టి ఇద్దరు మిత్రులు అందులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈయన కూడా రాధా గారు కూడా వైసీపీలోకి వెళ్తారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. సో ముగ్గురు క్లోజు ముగ్గురు ఏ నిర్ణయం చేస్తారు నిర్ణయం తీసుకుంటారనే ఉద్దేశంలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే సడన్ గా ఈయన కూడా వస్తారు. రాధా గారు వచ్చారంటే రాధా పర్టికులర్ గా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో ఆ ఓట్లు కూడా వైసీపీకే దక్కేలాగా వీళ్ళు మరి ప్లాన్ చేశారో అనుకున్నారో సంథింగ్. ఆయన సపోర్ట్ కూడా మాకే ఉంది టీడీపీ అంటే ఏం లేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఈలోగా ఏంటి రాధా గారు పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని నేనైతే టీడీపీలోనే కొనసాగుతున్నాను, నేను పార్టీ ఉద్దేశం లేదు, మారే ఉద్దేశం లేదు, నా మీద వచ్చిన ఏ అపోహలు కూడా నిజం కాదని కుండబద్దలు కొట్టేశారు ఆయన. దాంతో పాటు ఆయన ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటట, మీకు ఆత్మసంతృప్తి కలగాలంటే మీరే టీడీపీలోకి రండి అన్నట్టుగా తిరిగి రివర్స్ లో వాళ్ళిద్దరిని కూడా ఆహ్వానించారు. అంటే పర్టికులర్ వాళ్ళిద్దరిని ఏ వైసీపీ నేత అయినా టీడీపీలోకి వస్తేనే ఆత్మసంతృప్తి కలుగుతుంది అన్నట్టుగా కూడా ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు మరి కాస్త ఇబ్బందులు పడినట్టు అయింది వైసీపీ. ఎందుకంటే మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు గారు అరెస్ట్ తరువాత రాష్ట్రంలో చాలా రాజకీయ సమీకరణలు బాగా చేంజ్ అయిపోయాయి. అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఒకవేళ ఈసారి వచ్చినా కొంత మెజార్టీతో వస్తారు, లేదంటే మంచి టఫ్ ఫైట్ ఉంటుంది, టీడీపీకి వైసీపీకి మంచి టగ్ ఆఫ్ వార్గా అవుతుంది, ఏది గెలుస్తుందో చెప్పలేము, ఈసారి అది గవర్నమెంటా ఇది గవర్నమెంటా రకరకాలుగా వార్తలు వినిపించే రకరకాలుగా విశ్లేషకులు కూడా అలాగే చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్టు కొన్ని రకాల రాజకీయ డెసిషన్స్ పథకాల వరకే కేవలం పరిమితం అయిపోయి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసి రోడ్లు మౌలిక సదుపాయాలు బాలేక అభివృద్ధి మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లేదు అండ్ మోరో ముఖ్యంగా అమరావతి ఏదైతే రాజధాని అని ఉందో రాజధాని అసలు ఎంత విచిత్రం అంటే మనం ఒక్కసారి వెనక్కి ఆలోచిస్తే ఈ 5 ఏళ్ళు కూడా రాజధాని లేకుండా పరిపాలన చేస్తారండి. అసలు రాజధాని అంటే ఏమిటో తెలియకుండానే పరిపాలన జరిగిపోయింది. అది ఎంత సింపుల్ అంటే మొన్న ఒక అబ్బాయి మా అబ్బాయిది 8th క్లాస్ మ్యాప్ పాయింటింగ్ చూస్తే అందులో అన్ని రాష్ట్రాలకు కూడా క్యాపిటల్ రాష్ట్రం పేరు పక్కన క్యాపిటల్ పేరు కూడా హైలైట్ చేస్తుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రం క్యాపిటల్ పేరు ఇవ్వలే. ఆ మ్యాప్ పాయింట్ వాడు కూడా అంటే వాడు కూడా తెలిసిపోయింది అంటే క్యాపిటల్ ఏదో డిసైడ్ అవ్వలేదు. సో అలాంటి పరిస్థితులు కూడా నడిపించారు చక్కగా 5 ఏళ్ళు కదా. ఇవన్నీ వ్యతిరేకత మీద ఏమైంది చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత వీళ్ళు ఇవి చేతకాక పైగా కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారన్న ఉద్దేశం మరి ఏంటో తెలియదు కానీ చాలా వరకు వ్యతిరేకత వచ్చేసింది. వ్యతిరేకత రావడంతో అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా రోజుకు ఒకరు ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉండే వ్యక్తులు కొంతమంది ఒక్కొక్కరుగా మారుతూ వస్తున్నారు. రోజుకు ఒకరు చొప్పున రిజైన్ చేస్తున్నారు, వైసీపీని విడిచిపెట్టి టీడీపీలోకి వస్తున్నారు. సరే ఇంకా ఎలక్షన్స్ టైం ఉంది కదా, ఏప్రిల్ వరకు ఉంది, మార్చి వరకు ఉంది అనుకుని కొంతమంది సైలెంట్ గా ఉంటున్నారు. మన పరిస్థితి అంటే చాలా మంది ఎలా ఉంటదంటే దాన్ని ఏమంటారు గోడ మీద పిల్లిలా ఉన్నారు. ఎప్పుడు టైం ఇటు బాగుంటే అటు బాగుంటే అటు ఏది బాగుంటే అటువైపు దూకేద్దామని ఆలోచన ఉన్నారు. కానీ కొంతమంది ముందుగా గ్రహించి ప్రజల వ్యతిరేకత ఇలా ఉంది, సో లాభం లేదు, మనం ఇప్పుడు ముందుగానే తేరుకుంటే కళ్ళు తెరిస్తే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్తే అట్లీస్ట్ ఆ పార్టీలో కొంత వాల్యూ ఉంటుంది. ఆ పార్టీలో టికెట్ ఇవ్వకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నామినేటెడ్ పోస్టో ఇంకేదైనా ఎమ్మెల్సీకో ఏదో ఇస్తారు.
అని చెప్పి చాలా మంది ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా వస్తారు. ఇది ఒకరే కాదు, ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా, కుటుంబ సభ్యులు ఆయన, అంటే దగ్గర బంధువు ఆయన, అటువంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చేసే సందర్భం మనం చూస్తున్నాం. ఒకరు కాదు, అంతెందుకు షర్మిల గారు మరి ఏమైంది, పార్టీని వీడారు, బయటకు వెళ్ళిపోయారు, తెలంగాణ వచ్చారు, తెలంగాణలో పార్టీ పెట్టారు, తర్వాత అది కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, ఇప్పుడు మరలా అదే కాంగ్రెస్ లో విలీనమై ఆంధ్రప్రదేశ్ కి పిసిసి చీఫ్ అయ్యారు. సో తల్లి చెల్లి కూడా ఆ పార్టీలో ఉండటం లేదు, ఇంకా దగ్గర బంధువులు ఏముంటారు, మిగతా వ్యక్తులు ఏముంటారు కదా. ఇంత జరుగుతున్న నేపథ్యంలో మరి వాళ్ళందరికీ చెక్ పెట్టినలాగే నిజంగా వంగవీటి రాధా గారి స్టేట్మెంట్ ఇచ్చారు. నేనైతే ఎందులోనే ఉంటున్నాను, మీకు ఆత్మసంతృప్తి కలగాలంటే మీరే రావాలనే స్టేట్మెంట్ కూడా, అంటే చాలా శుతిమెత్తగా మంచి డైలాగ్, పెద్ద డైలాగ్ చెప్పాడు. అంతే కదా, మీరు క్లియర్ గా మీరు నాకు మోటివేట్ చేయడం కాదు, మీరే ఒకసారి ఆలోచించుకోండి నెక్స్ట్ రాబోయే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో అన్నట్టుగా చెప్పారు. చూద్దాం, అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయితే అవ్వచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం. ఒకే ఇంట్లో కూడా ఇద్దరు వేరు వేరు పార్టీలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అన్న వైసీపీ అయితే తమ్ముడు టీడీపీ, లేదా అన్న కాంగ్రెస్ అయితే తమ్ముడు బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో కూడా కొన్ని కుటుంబాల్లో అలాగే ఉన్నాయి. ఎవరి భావజాలం వాళ్ళది. కానీ ప్రస్తుతం ఇంత తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలా మంది ఎవరికి వారు క్వశ్చన్ వేసుకోవాలి. కాబట్టి రాధా గారు చాలా శుతిమెత్తగా వాళ్ళ స్నేహితులిద్దరికి హెచ్చరించారు. ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఈయనైతే టీడీపీలో ఉంటున్నాడని కన్ఫర్మ్ చేశారు కదా. అంతెందుకు మొన్న కొడాలి అనుకోవాలి కదా, కేసినేని నాని గారు కూడా అందరూ వైసీపీ టీడీపీలోకి వస్తుంటే, టీడీపీకి కానీ జనసేనలో కానీ, ఈయన టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఏమైంది, ఆయన ఒక్కడే వెళ్ళగలిగాడు కానీ ఆయన అనుచరులు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు లోక్సభ ఎంపీగా ఉన్నప్పుడు సుమారుగా ఒక 6-7 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఆయన పరిధిలో నియోజకవర్గాలు ఉంటాయి, లోక్సభ నియోజకవర్గం. ఆ ఎమ్మెల్యేలు కూడా గ్రిప్ లో ఉంటేనే ఒక ఎంపీగా ఆయనకి గెలవడానికి, ఆయన మెజార్టీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ కింద స్థాయి వ్యక్తులు కూడా మీరు వెళ్తే వెళ్ళండి, మేము టీడీపీలోనే ఉంటామని చెప్పారట. ఇప్పుడు దానికి ఆయన ఎవరు మర్చిపోయాను, బేగ్ అని ఒక ఆయన, తర్వాత దాంసా అని ఒక ఆయన, వీళ్ళిద్దరు కూడా కేసినేని గారు అటు వెళ్ళిపోయినా కూడా మేము రాము, మేము టీడీపీలో కొనసాగుతాం అని చెప్పారు. సో ఇక్కడ కూడా రాధా గారు నెక్కచ్చిగా నేను టీడీపీలోనే కొనసాగుతాను మొదటి నుంచి, అంటే డైరెక్ట్ మీరు కూడా వచ్చేయండి అనలేక, మీకు ఆత్మసంతృప్తి కలగాలంటే ఇటు రావండి అంటే దాని అర్థం అదే. ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి ముగ్గురు ఒక దగ్గర ఉందాం, హ్యాపీగా ఉంటది, ముందే కళ్ళు తెరవండి అన్నట్టుగా చాలా శుతిమెత్తగా సింపుల్ డైలాగ్తో చాలా చక్కగా చెప్పారు. చూద్దాం మళ్ళీ ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇంకెంతమంది బయటకు వస్తారో, మేబీ వీళ్ళు కూడా వచ్చేస్తారేమో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.